రేపు నెల 12, 13 తారీఖున ఢిల్లీలో అంబేద్కర్ ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో బీసీ మేధావులతో సౌత్ ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా అన్ని రాష్ట్రాల్లో డెలిగేట్స్ని పిలిపించి 78 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న చట్టసభల్లో మనకు రిజర్వేషన్ కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా కేంద్రం కొన్ని లక్షల కోట్లు సంక్షేమ రూపంలో ఇస్తుంది, కానీ బీసీలకి గత 4 సంవత్సరాల నుంచి జంతర్ మంతర్లో చట్టసభల్లో బీసీలకు అవకాశం, బీసీల జనగణాంకాలు, అదేవిధంగా కులాలకి నిధులు కేంద్రం నుంచే వచ్చేట్టుగా 2 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టమని, దానికి బీసీ మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రగాఢ 4 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ సానుకూలంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ వాళ్ళు బీసీల మీద అభిమానంతో జనగణాంకాలు తీసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు మొదలైనాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ మినిస్టర్ మరియు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు, మీరు గతంలో 2024 మేనిఫెస్టోలో మీరు 6 ప్యాక్ ఏ విధంగా చెప్పినారో బీసీలు మా వెన్నెముక, బీసీలకు మేము అన్ని రకాల ఆదుకుంటాం, ప్రతి ఒక్కటి తగిన న్యాయం చేస్తాం, నామినేటెడ్ పదవుల్లో 50% పైన ఇస్తామన్నారు. అదేవిధంగా నామినేటెడ్ డైరెక్టర్ల విషయంలో కానీ, మార్కెట్ కమిటీలు కానీ, ఇతర గుళ్ళు కానీ వీటన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి చెప్పినారు. వారికి మరొక్కసారి ఈ 28వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశంలో బీసీ జనగణాంకాలు, బీసీ బిల్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి తెలియజేసుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్క బీసీ సోదరులు రేపు నెల 12, 13 తేదీన రౌండ్ టేబుల్ సమావేశం అంబేద్కర్ భవనంలో హాజరై మన కోరికలు తీర్చుకోకపోతే ఎప్పటికీ తీరవు. ఈరోజు 3వ టర్మ్ ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ ఉన్నాయంటే గర్వించదగ్గ విషయం. అదేవిధంగా 23 మంది బీసీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ మీరు క్షేత్రస్థాయిలో చేసుకోనండి, మేము ఢిల్లీలో దీన్ని అమెండ్మెంట్ చేస్తామంటారు. కాబట్టి ఇంకా నిద్రపోతాన్న బీసీ సోదరులు మేల్కోకపోతే రాజకీయ అంధకారంలోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ కొత్తగా మహిళా బిల్లు పెట్టినారు, సంతోషించినాం మేము. అని దాంట్లో సబ్ కోటా కింద బీసీ మహిళలకి 50% రిజర్వేషన్ కావాలని చెప్పి అదొక డిమాండ్. ఈ డిమాండ్ కొన్ని గోడపత్రికలు ఉన్నాయి. మీడియా మిత్రులు దయచేసి, ఎంతోమంది బీసీ సోదరులు ఉన్నారు, మీరు మా సహకరించి ఈ ప్రోగ్రాం హైలైట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు షణ్ముఖ అన్న మాట్లాడు. మార్చి 12, 13 తేదీల్లో జాతీయ అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వాన ఢిల్లీలో జరిగేటటువంటి మేధావుల సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సోదరులందరినీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా బీసీల హక్కుల సాధన కోసం గత 45 సంవత్సరాలుగా కూడా ఆర్ కృష్ణయ్య గారు రాజీ లేని పోరాటం చేస్తున్నారు. అయితే దీర్ఘకాలికంగా ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా తీరని సమస్యలు ప్రాథమికంగా మాకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్,
అదేవిధంగా బీసీ జనాభా యొక్క లెక్కలు తీయాలి. ఈరోజు ఈ భారతదేశంలో సింహాల లెక్కలు ఉన్నాయి, పులుల లెక్కలు ఉన్నాయి, జంతువులకంతా లెక్కలు ఉన్నాయి, అన్ని వర్గాలకు లెక్కలు ఉన్నాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్న 56% మంది బీసీ వర్గాలకు లెక్కలు తేల్చలే ఈ ప్రభుత్వాలు. అందుకే మా ప్రధానమైన డిమాండ్, భారతదేశంలో బీసీల యొక్క జనాభా ఎంత ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల జనాభా యొక్క లెక్కలు తేల్చమని ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని చేపట్టారు. అదే పొరపాటుని కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని మా సంక్షేమ సంఘంలో విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రాల పరిధిలో మీ జనాభా మా జనాభా లెక్కలు మీరు తేలిస్తే కేంద్రంపై మేము ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం చేపట్టారో, బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి, బీసీల పక్షపాతి అని చెప్పుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అన్నిటి కార్యక్రమాలపైన ఓబీసీలకు కేంద్రంలో సపరేట్ అయినటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బీసీ మహిళలకు రిజర్వేషన్లో బీసీ మహిళల వాటా తేల్చాలని ప్రధానమైన డిమాండ్లతో మార్చి 12, 13 తేదీల్లో ఢిల్లీలో ఒక మేధావులతో కూడినటువంటి సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన జబ్బల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో, కృష్ణయ్య గారి నాయకత్వాన రాజకీయ పార్టీలకు అతీతంగా పక్కన దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు బీసీ ముఖ్య నాయకులందరూ ఆహ్వానిస్తున్నాం, ఎంపీలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం తెలుసుకున్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలతో ప్రధానమంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఒక ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ నేను పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. వందనం. నా పేరు సుగుణ చెరుకుల, నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ ఉమెన్. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా బీసీ నాయకులకి అందరికీ పేరు పేరు నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యుల గౌరవనీయులు మన ఆర్ కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ, జాతీయ కమిషన్ ప్రకారం భారతదేశంలో కేంద్ర ప్రణాళిక లిస్టులో వెనుకబడినటువంటి తరగతులు 5,000 కంటే ఎక్కువగాను ఉన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా మండల కమిటీలో తీసుకుంటే 2,743గా ఓబీసీలుగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జాతీయ కమిషన్లో తీసుకున్నటువంటి ఈ రిజర్వేషన్లకి మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క కులానికి కూడా ప్రాతినిధ్యం కల్పించడం అనేది ప్రజాస్వామ్య హక్కు. వారి వారి కులానికి తగ్గట్టు జనాభా లెక్కల ప్రకారము ప్రాతినిధ్యం కల్పిస్తాము. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో 60% ఉన్నటువంటి బీసీలను పట్టించుకోకపోవడం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా బీసీలు అందరూ కూడా గుర్తించాలి. అందుకే 27% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లని ఆయా రాష్ట్రాల జనాభా లెక్కల దామాషా ప్రకారం 40% నుంచి 50% రిజర్వేషన్లను పెంచుతూ వాటిని షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చాలనేది కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చట్టసభలలో బీసీల బిల్లులు పెట్టాలి. అసెంబ్లీ పార్లమెంట్లో కూడా 25% నుంచి ఎన్నికలకి 50% రిజర్వేషన్ కల్పించాలి. అలాగే బీసీ విద్యా ఉద్యోగస్తులకు 25% నుంచి 50% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ విద్యా ఉద్యోగస్తులపై ఉన్నటువంటి క్రీమీ లేయర్ని తొలగిస్తూ బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో పాటు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిని రాజ్యాంగ సవరణ చేయాలనేది కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే 2 లక్షల కోట్లతోటి బీసీలకు సబ్ ప్లాన్ రిలీజ్ చేస్తూ బీసీల కులగణన చేసి వాటి దామాషా ప్రకారం లెక్కలను తేలుస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జిల నియామకానికి కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే
పారిశ్రామిక రంగాలలో కూడా బీసీలకు 50% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రైవేటు రంగాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తూ ఇక రాష్ట్రాల బీసీ సబ్సిడీ రుణాల కోసం అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు ప్రతి ఒక్క రాష్ట్రాల వారీగా 5 లక్షల నుండి 6 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ఇమీడియట్లీ మంజూరు చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఇక బీసీ విద్యార్థులు చదువుకోవడానికి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ లాంటి కోర్సులకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ప్రతి రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, ప్రతి ఒక్క రాష్ట్రంలోని ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా, విలేజ్ల వారీగా ప్రతి ఒక్కరు కూడా బీసీ విద్యార్థులు, బీసీ కుటుంబాలు, బీసీ నాయకులు అందరూ కూడా ఒకే వాయిస్, ఒకే నినాదంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన రాజధాని అయినటువంటి ఢిల్లీ గట్టు మీద ప్రతి ఒక్క గల్లీకి వినబడేలాగా మన వాయిస్ని వినిపిస్తూ మన బీసీల నాయకుడు, ఉద్యమకారుడు, పోరాట వీరుడు అలుపెరగని ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుందని వారికి మరొక్కసారి ధన్యవాదాలను తెలియజేస్తూ నమస్కారం, సెలవు.